వన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమంను ప్రారంభించారు. మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంనకు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ఎంపీడీఓ కోటేశ్వరరావు, సిఐఏవి రమణ, కుట్టు శిక్షణ కార్యక్రమ కోఆర్డినేటర్ పద్మ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పేదింటి మహిళల స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొంది కుటుంబ పోషణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కుట్టు శిక్షణ కార్యక్రమ కోఆర్డినేటర్ సుమతి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సీసీలు, వివోఏలు తదితరులు హాజరయ్యారు. మేడం ఆ పక్కన నిలబడండి. మేడం కమిషనర్ గారు అమ్మ పదానికి ఇది వద్దా ముందుగా అందరికీ నమస్కారము. వీడియో గారికి, అలాగే సిఐ సార్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు మరియు మహిళా మనులు అందరికీ నా నమస్కారము. ముఖ్యంగా ఈ కుటుంబ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇంకా కూడా ఆన్లైన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. ఇంకా కూడా ఒక 80 మంది, ఒక 60 మంది అయితే మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి పక్క వాళ్ళకు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మున్సిపాలిటీలో అర్బన్లో కూడా మున్సిపాలిటీలో రన్ చేస్తారు సపరేట్గా. అవి మళ్ళీ జరుగుతాయి అవి. సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ పొదుపు పథకాన్ని తీసుకొచ్చి మన మహిళలందరికీ ఒక
ఉన్నతమైన స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆ పొదుపు రూపంలో డబ్బుకరమైనది. అందులో భాగంగా ఇక్కడ రూరల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే అర్బన్లో కూడా 320 మంది ఈ టాలెంట్కు అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. భార్య భర్తలు అనేవాళ్ళు ఇద్దరు కూడా కష్టపడి పని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రోజుల్లో అయితే ఒక్కరు పని చేస్తే కుటుంబం నడిచేటువంటి పరిస్థితి లేదు చాలా ఏళ్లలో కూడా. కాబట్టి వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు కష్టపడతా ఉన్నారు, ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. లేడీస్ ఇదివరకు లాగా ఓన్లీ ఇంటి పనికి మాత్రమే పరిమితం అవ్వట్లే, బయటకు వస్తున్నారు. అన్ని రకాల ఉంటే 500, 600, 1000 రూపాయలు అయిపోతుంది. ఈరోజు లేడీస్లో జాకెట్ కుట్టించుకుంటే నేను మొన్న ఆశ్చర్యపోయాను. మా మిసెస్ 2 జాకెట్లు కుట్టించుకుందంట 4000 రూపాయలు అంట. 2 జాకెట్లు 4000. కాబట్టి మంచి ఉపాధి నిజం సార్. అంటే మీకు మంచి ఉపాధి ఇది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా. మీరు ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మీ పిల్లలు ఉండొచ్చు, ఈ పిల్లలు ఏదో ఒక అవసరానికి డైలీ అడుగుతుంటారు, అమ్మ ఒక 100 రూపాయలు, అమ్మ ఒక రీఛార్జ్ చేయించాలా, అట్లా అన్ని రకాలైనటువంటి అవసరాలు తండ్రిని అడగరు, తల్లిని అడుగుతూ ఉంటారు. తల్లి ఏ పని చేయకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా కుటుంబ భారాన్ని మీరు కూడా షేర్ చేసుకొని మీ ద్వారాగా కుటుంబం అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని డెవలప్ కావాలని చెప్పేసి మంచి మీ అందరికీ మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. మన చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన కోసంగా మన మహిళలందరూ బాగుండాలని ఆ రోజు మన మార్కాపురంలో సార్ గారు ఈరోజు ఓపెన్ చేశారమ్మా. మార్కాపురంలో మార్చి 8వ తేదీ మనకు ఓపెన్ చేశారు. మనం ఇన్ని రోజులు మ్యాపింగ్ చేసుకొని ఇప్పటి వరకు మనం ఓపెన్ చేసుకోవడానికి ఈ టైం పట్టింది. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఈ మిషన్ నేర్చుకునేదానికి సీఎం సారు మన కోసం మీ లేడీస్ అందరూ బాగా ఉపయోగపడాలని, బాగుపడాలి, ప్రతి ఇంట్లో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని చెప్పి మనకి ఈ పథకం పెట్టారమ్మా. మీరు ప్రతి 3 నెలలు నేర్పిస్తారమ్మా. 3 నెలల్లో 80 రోజులు మనం అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ ఉంటేనే మనకి సర్టిఫికేట్ వస్తుంది, మిషన్ వస్తుందమ్మా. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. 80 రోజులు అయితే ఖచ్చితంగా రావాలి. కొంచెం రిస్క్ అనుకోకుండా ఏందిలే 7000 మిషన్లైనా అనుకోవద్దు. అదే మన ఉపాధికి ఉపయోగపడుతుంది. మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఇంటికి పరిమితం కాకూడదు, అన్నింటిలో కూడా ముందుండాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ జనరేషన్లో ఎవరు కూడా ఇంటి పనికి పరిమితం కావడం లేదు. వాళ్ళు కూడా మాతో సమానంగా పనిచేసి ధీటుగా ఉంటున్నారు. అన్నింటిలో కూడా రిజర్వేషన్ కూడా రేపు రాబోయే రోజుల్లో 50% కూడా రాబోతూ ఉంది. 33% కాదు, 50% మీరు కూడా ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మన 2014లో కూడా ఒక కుట్టు మిషన్లే కాకుండా పనిముట్లు అన్నీ కూడా చాలా ఇచ్చాం. కొన్ని వేలు ఇచ్చాం, వేల విలువ చేసినటువంటి ఇచ్చాం. లాస్ట్లో మిగిలిపోయింటే కూడా అవి కూడా ఇచ్చేసాం. పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఒక మిషన్లే కాకుండా అన్ని రకాలుగా మన ప్రభుత్వం ఇచ్చాం 14లో. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మహిళలు కూడా అన్నింటిలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1,22,000 మిషన్లు మన రాష్ట్రంలో ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు అన్ని దగ్గర కూడా ట్రైనింగ్ చేసి జరిపి ఆయా మండలాలకి ఆయా మున్సిపాలిటీలకు కూడా 600, 500, 300 ఆ విధంగా ఒక్కొక్క జనాభాను బట్టి ఇచ్చే కార్యక్రమాన్ని రోజు చేపట్టని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో మీకు ఎలాంటి ఏమైనా వచ్చాయమ్మా? గతంలో వైసీపీ గవర్నమెంట్ ఏమైనా మిషన్లు ఇచ్చారా? మహిళల గురించి అలా పట్టించుకోవాలా. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గత 14లో ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.
మీరందరూ కూడా తొందరగా నేర్చుకుని త్వరలోనే మీ అందరికీ మిషన్లు కూడా తెప్పించి ఇస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ బ్యాచ్ అయిన తర్వాత మళ్ళా బ్యాచ్ కూడా ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి మిషన్లు ఇస్తూ ఉంటాం. కాబట్టి త్వరగా మీరు ఏదో నేర్చుకోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.